హాయ్ అండి, అందరికీ నమస్తే. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతా ఉంది. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి తెనాలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో కూడా దూసుకుపోతా ఉన్నారు. తెనాలి పట్టణంతో పాటు రూరల్ గ్రామాలతో పాటు కొల్లిపర మండలంలో కూడా అన్నాబత్తుని శివకుమార్ గారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి ప్రచారానికి కూడా ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెనాలి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపోతే విధంగా కూడా ఎన్నికల ప్రచారంలో చూసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంది, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ శాసనసభ మీద గెలుపొంది తెనాలి ప్రజలకు ఏ విధంగా అండగా నిలబోతున్నారు. ఇప్పటికే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాల పాటు అందరికీ కూడా అందుబాటులో ఉన్న కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చేరువ చేశారు. లోకల్ చిరునగా కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని తమ గుండెలో పెట్టుకొని చూస్తున్నారు. దీనికి సంబంధించి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ విజయం సాధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది కూడా అన్నాబత్తుని శివకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మీరు మా ప్రచారం బాగా జరుగుతుంది. ఎట్లా ఉంది రూరల్ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ప్రచారం చేసినప్పుడు ఎట్లా ఉంది ప్రజలు? ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ఎడ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఎలక్షన్స్ వచ్చే నెల 13వ తారీఖున దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్కి, దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఎలక్షన్స్ జరుగుతూ ఉంది. సో ఎలక్షన్ అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రజలు మళ్ళీ తమల్ని పరిపాలించడానికి ఎవరిని ఉంటే బాగుంటుంది అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. సో రాజకీయ పార్టీ అవ్వచ్చు, ఇండివిజువల్స్ అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు. అంటే వ్యక్తులు అంటే అభ్యర్థులు. సో ఈ క్రమంలోనే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ప్రజలకి ఏమైతే మేనిఫెస్టోలో చెప్పామో ఆ చెప్పిన అంశాలన్నింటినీ సక్సెస్ఫుల్గా డెలివరీ చేసి ఈరోజు మళ్ళీ ప్రజల మద్దతు కోసం ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఎలక్షన్స్ రాబోయే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నన్ను గెలిపించమని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కిలారి రోసి గారిని గెలిపించమని అభ్యర్థిస్తా ఉన్నారు. అట్లాగే ఎలక్షన్స్ పోలింగ్ డే దగ్గర వచ్చి తెనాలి పెద్ద నాయకులు రాష్ట్ర రీసెంట్గా జనసేన నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రధానంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకైతే ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు మొన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ని చూస్తే నాకు మనోహర్ గారు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ ఆయన చదివాడు. మనోహర్ గారు ఏమని రాసి ఇచ్చాడు? తెనాల్లో నేను ఓడిపోతున్నాను. ఎందుకు ఓడిపోతున్నానంటే కొల్లిపర మండలంలో వైఎస్ఆర్ పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది, అట్లాగే తెనాలి పట్టణం చాలా వీక్గా ఉన్నాను, తెనాలి పట్టణంలో కొల్లిపర మండలంలో ఈ రెండింటి మీద ఏం మాట్లాడాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి రాసి ఇచ్చాడు. అందుకని ఆయన ఒక 10 సార్లు కొల్లిపర 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 అని చెప్పాడు. తర్వాత ఒక 10 సార్లు తెనాలి 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 పట్టణం, తెనాలి పట్టణంలో ఉన్న ఆదివాసులు, తెనాలి పట్టణంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు, ఇంకోటి ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎందుకు చెప్పారు? ఆర్యవయసులకు పెద్దపేట వేసింది నేను, విశ్వబ్రాహ్మణులకు పెద్దపేట వేసింది నేను. కొల్లిపర మండలంలో ఆ కొల్లిపర మండలం ఉన్న మండలం మొత్తం వైఎస్ఆర్ పార్టీ. ఎందుకని వాళ్ళ యొక్క దీంతో మద్దతు బాగా శివకుమార్కి ఉంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడిచ్చే స్క్రిప్టు రాసి ఇచ్చారు. తెనాలి మండలం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదే. ఎందుకని? తెనాలి మండలంలో కమ్మ కాపు ఉండారనే కొల్లిపరలో మాట్లాడలేదే. కొల్లిపర గురించి ఎందుకు మాట్లాడిచ్చారు?
తెనాలి పట్టణం గురించి ఎందుకు మాట్లాడితే తెనాలి మండలం గురించి, మరి మూడు సమానమే కదా. అంటే ఇది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అక్కడ అభ్యర్థి మనోహర్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్. అందుకనే నేను పవన్ కళ్యాణ్ గారి గురించో జనసేన పార్టీ గురించో నేను మాట్లాడు. అది తప్పు కూడా అయింది నా దృష్టిలో అది తప్పు కూడా అయింది. మనోహర్ గారి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాట్లాడిచ్చాడు. సరే, అభ్యర్థి ఉన్నప్పుడు అభ్యర్థి రాసిచ్చిన ఏ నాయకుడైనా చెబుతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పుంటారు. కానీ ఇక్కడ మాత్రం నాకు స్పష్టమైంది ఏంటంటే తెనాల్లో నేను గెలుస్తున్నాను కాబట్టి ఆ ఓట్లు రాబట్టుకునే దానికోసం కొన్ని కులాలని స్పెసిఫిక్గా వైశ్యాస్ అని, సుబ్రహ్మణులని, లేకపోతే కొల్లిపరమల్లో చెక్ డ్యామ్ అని, ఇంకోటి అని కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడి కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడిపోతాం. అదే నేను అనుకుంటున్నాను. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చూశాను. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే తెనాల్లో వైఎస్ఆర్ పార్టీ అన్నామలై శివకుమార్ గెలుస్తున్నాడు. సో ఆ గెలుపుని ఆపటానికి ఏ రకంగా మాట్లాడాలి అంటే మనోహర్ గారు రాసిచ్చిన స్క్రిప్టు చంద్రబాబు నాయుడు గారు చదివాడు 100%. నాకు తెలుసు అది క్లారిటీగా. మనోహర్ అనేవాడు స్క్రిప్ట్ రాసి ఈ స్క్రిప్ట్ని చంద్రబాబు నాయుడు గారి చేత మాట్లాడించారు. ఎందుకు? ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరు? జనసేన అభ్యర్థి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారు స్క్రిప్ట్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ని ఇక్కడ చదవమని చెప్పాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదా, సీనియర్ రాజకీయవేత్త కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా మరి చదివాడో లేదో నాకు తెలియదు, కానీ ఏదో 2-3 మొక్కలు మాట్లాడి వెళ్ళాడు. నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల్ని ఏం ఆలోచించమని కోరుతున్నానంటే ఈ ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్స్ బిగిన్ అయినాక కానీ నేను ఇంతవరకు ఏ రోజు ఎవరి గురించి ఇదిగా మాట్లాడటం కానీ లేదు. ఇప్పుడు నేను ఒకసారి ప్రజలను ఆలోచించమని కోరుతుంది ఏంటి అంటే అసలు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది ఎవరు? అసలు ఎన్నుపోటు అనే పదానికి ప్రజల్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. ఆ తెలుగుదేశం పార్టీ పెడితే ఆ రోజు చాలా మంది జాయిన్ అయ్యారు. దాంట్లో నాదెళ్ల భాస్కరరావు గారు ఒకరు. ఎన్టీ రామారావుకి అమెరికా గుండె ఆపరేషన్కి వెళ్తే ఎన్నుపోటు పొడిచిన నాదెళ్ల భాస్కరరావు కొడుకు నాదెళ్ల మనోహర్ గారు, అంతే కదా? రైట్. అదే రోజు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నది అన్నావతి సత్యనారాయణ గారు. తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, నాదెళ్ల భాస్కరరావు వేమూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో పార్టీలో ఉన్న అన్నావతి సత్యనారాయణ ఎన్టీ రామారావుకి వెన్నుముగ్గ నిలబడ్డాయి. భాస్కరరావు ఎన్నుపోటు పొడిచాడు. అన్నావతి సత్యం గారేమో విశ్వాసంగా ఎన్టీ రామారావుకి ఉన్నాడు. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినాడు కొడుకు మనోహర్ ఈరోజు తెనాల్లో తెలుగుదేశం ఖండమా కప్పుకొని పోటీలో ఉంది. ఎన్టీ రామారావు గారికి విశ్వాసంగా ఉన్న చనిపోయేంత వరకు విశ్వాసంగా ఉన్న అన్నావతి సత్యం కొడుకు ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా నన్ను ఎమ్మెల్యేని చేసి విశ్వాసంగా ఇప్పుడు 3వ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా డిఎన్ఏలో మా నాన్న ద్వారా వచ్చిన రక్తం, నేను విశ్వాసంగా ఉంటాం. నాకు మా నాన్న ఎన్టీ రామారావుకి విశ్వాసంగా ఉండేది. నేను నా లీడరు, నా నాయకుడు, మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉన్నా.
నా మీద పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గారి డిఎన్ఏలో వెన్నుపోటు ఉంది. వాళ్ళ నాన్న ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచేది. ఈయన పవన్ కళ్యాణ్కి ఎన్నుపోటు పొడిచేది. అసలు ఈ జనసేన పార్టీ ఇంత ఘోరంగా 18 సీట్లకు పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చింది నాదెండ్ల మనోహరే అని చెప్పి దేశం మొత్తం కోడైకొస్తా ఉంది. దేశంలో జనసేన నాయకులందరూ తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇది ఎవరిని? ఆయన నన్నా? కాపుల మొత్తం కాపు కులస్తులు అందరూ ఈ దరిద్రుడు మనోహరు పవన్ కళ్యాణ్ పక్కన చేరి జనసేన పార్టీని సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టాడు. గెలుపు కోసమో చంద్రబాబు నాయుడు గారిని కలపటం కోసమో జనసేన పార్టీకి వెన్నుపోటు పొడిచాడు అని చెబుతుంది. మనోహర్నా నన్నా? నీ డిఎన్ఏలోనే ఎన్నుపోటు ఉంది. నా డిఎన్ఏలో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అది మా నాన్నకి, మీ నాన్నకి. మీ నాన్న ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది నిజం కాదా? కాదని చెప్పు. చరిత్ర ఎక్కడ పోయింది సార్? ఎక్కడ పోయింది సార్ చరిత్ర? నువ్వు నేను రాసుకుంటే రాసేది కాదు సార్ చరిత్ర. నువ్వు నేను కొట్టేస్తే కొట్టేసుకునేది కాదు సార్. చరిత్ర లిఖించబడింది. మీ నాన్న నాదెండ్ల భాస్కరరావు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది ఎంత నిజమో, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టింది, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి పంచన చేర్చింది నువ్వు అని చెప్పి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోడేకి వస్తుంది. మరి నన్ను మా నాన్న అన్నాల సత్యాన గారు ఎన్టీ రామారావుకి విశ్వాసంగా ఎన్నుపోటు పొడిచినట్టు మీ నాన్నకి కాదని తెలుగుదేశం పార్టీ కోసం, ఎన్టీ రామారావు కోసం నిలబడ్డ వ్యక్తి. మా నాన్న చనిపోయేంత వరకు అలాగే ఉండేది. మరి నేను నన్ను నమ్మి మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీట్ ఇస్తే ఓడిపోయినా, మళ్ళీ 2019లో సీట్ ఇస్తే గెలిచి ఎమ్మెల్యేగా ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని, జెండాని తెనాల్లో రెపరెపలాడించిన వ్యక్తిని, ఆయన ఆశీస్సులతో 18,000 కోట్ల రూపాయల్ని పేదవాడి అకౌంట్లో వేసిన వ్యక్తిని, 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చిన వ్యక్తిని విశ్వాసంగా ఉన్నా. మళ్ళీ గుంటూరు జిల్లాలో సీటు కదపని ఎమ్మెల్యేగా, ఈ గుంటూరు పార్లమెంట్లో సీటు కదపని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 3వసారి పోటీ చేస్తా ఉన్నా. ఎవరిది సార్ వెన్నుపోటు? ఎవరిది సార్ విశ్వాసం? నీ డిఎన్ఏలో ఎన్నుపోటు లేదా? నా డిఎన్ఏలో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మీరు ఎలా చెబుతారు సార్? ఎవరిది? ఇది కాదా చరిత్ర? ఇది కాదా చరిత్ర అంటున్నా. ఇదే తెనాల్లో నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్నుపోటు పొడిచినప్పుడు మా ఇంటి పక్కన, కరెక్ట్గా చెబుతున్నా, మా ఇంటి పక్కన ఎడంచేతేపు ఉన్న రాయుడు సుబ్బారావు గారి ఇంట్లో రాయుడు సుబ్బారావు గారి కొడుకుని ఎమ్మెల్యేగా ఓ పంచగట్టి హైదరాబాద్లో తీసుకెళ్లి హోటల్లో పెట్టిన మాట నిజం కాదా? ఇదే నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్నుపోటు పొడిచినప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు నాదెండ్ల భాస్కరరావుకి సపోర్ట్ చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న నన్నపనేని ఇంటి మీదకి వెళ్ళింది ఈ తెనాల్లో తెలుగుదేశం ఉన్న కార్యకర్తలకు తెలియదా? ఏం సార్ తెలీదా? నిజం కాదా? నిజం కాదా? ఇదే మా వార్డులో 2వ వార్డులో ఉన్న కాకుమాను కనక రాంబాబు చెట్లు నరికి, ఎంతో మంది కార్యకర్తలు ఏఎస్ఆర్ కాలేజీ దగ్గర చెట్లు నరికి రోడ్డు మేసేసిన మాట నిజం కాదా? నన్నపనేని రాజకుమార్ ఇంటి మీద కూడా వెళ్ళిన మాట నిజం కాదా? ఇంటి అద్దాల బాలగొట్టిన మాట నిజం కాదా? ఏం సార్ ఎవరిది వెన్నుపోటు? ఎవరిది వెన్నుపోటు? మీ నాన్నది వెన్నుపోటు, నీది వెన్నుపోటు కాదా? కాదా? నువ్వు ఈరోజు 3 రంగుల జెండాలు, 3 పార్టీల జెండాల్ని
భుజాన వేసుకొని చంద్రబాబు నాయుడు గారికి నువ్వు రాసిచ్చి అన్నాబత్తుని శివకుమార్ని తిట్టమంటున్నావా? నువ్వు నీ డిఎన్ఏలోనే వెన్నుపోటు ఉంది. నీ డిఎన్ఏలోనే యు ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై వెన్నుపోటు. అన్నాబత్తి శివకుమార్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విశ్వసనీయత, విశ్వాసం కాదా? ఆర్య వయసులు కౌన్సిలరు ఎవరో కొట్టుకున్నారు అని అంటే ఆర్య వయసులో అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారని దురదతో బాధతో ఎవడో ఏదో జరిగితే అది అంటాం. ఓకే రైట్, నిజమే అనుకుందాం కాసేపు. దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇది ఈటీవీ కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా మారింది. పురపాలక చైర్పర్సన్ ప్యానెల్ సభ్యులు నియమించే విషయంలో ఇద్దరు తెలుగుదేశం సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గుమ్మడి రమేష్, త్రిమూర్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇది ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం కౌన్సిల్లో ఇద్దరు, త్రిమూర్తి, గుమ్మడి రమేష్. త్రిమూర్తి బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, రమేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బీసీ సామాజిక వర్గాన్ని కొట్టారు అన్ని చూద్దామా? అంతేగా? మీ లెక్క ప్రకారం అంతేనా? ఏం సార్ మనోహర్ గారు, అంతేగా? ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర ఉండరు? ఎవరి దగ్గర ఉండరు? ఆ కొట్టిన కమ్మ సామాజిక వర్గం నీ దగ్గర ఉంది. ఆ కొట్టించుకున్న త్రిమూర్తి రాజాగారి దగ్గర ఉండేది. ఇప్పుడు మరేందో చెప్పండి. అంటే కౌన్సిల్లో లేకపోతే రోడ్డు మీద ఎవరో ఒక ఇద్దరికో లేకపోతే ఇంకొకటికో జరిగిన ఘర్షణని ఏ రకంగా చెబుతారు మీరు? ఓకే రైట్, ఇదేంటి మరి చెప్పు రా. అతనేమో కమ్మ రమేష్, అందరికి తెలిసిందే, గుమ్మడి రమేష్. త్రిమూర్తి ఏమో బీసీ. అంటే ఎవరు కొట్టారు? ఏ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాన్ని కొట్టినట్టు అని చూద్దామా? అంత పెద్ద చంద్రబాబు గారి చేత ఈ లుచ్చ రాజకీయాలు స్క్రిప్ట్ రాసి చదివించేవే, అందుకే నీ డిఎన్ఏలో వెన్నుపోటు ఉంది అని చెబుతుంది. ఈ డిఎన్ఏలో వెన్నుపోటే కుట్ర, కుతంత్రం, మోసం, అందుకే నీకుంది. అవి నువ్వేదో జుబ్బా కుర్తా వేసుకొని నీ పెద్ద మనిషిని తిందే తాడు బొంగరం లేని పార్టీయా? ఎవరిది? 151 సీట్లు వచ్చి సింగిల్ హ్యాండ్తో, సింగిల్ కట్అవుట్ 151 సీట్లు, 68 సీట్లు ప్రతిపక్షంలో, అధికారంలో 151 సీట్లు సింగిల్ హ్యాండ్తో తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి తాడు బంగారం లేనోడా? ఎన్టీ రామారావుకి మీ బాబు ఎన్నుపోటు పొడిసి, పవన్ కళ్యాణ్కి నువ్వెన్నుపోటు పొడిసి, చంద్రబాబు సంకం చేరి చంద్రబాబుకి జనసేనని తాకట్టు పెట్టించి నువ్వు స్క్రిప్ట్ రాసిస్తున్నావా? నువ్వు తాడు బంగారం లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటావా? అరే సింగిల్ సీటు నీకు పోటీ చేస్తే డిపాజిట్ రాలేదే ఈ తెనాల్లో? డిపాజిట్ 12,000 మొన్న పోటీ చేస్తే 28,000. నువ్వు తాడు బంగారం లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటావా? వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి నేను ఓడిపోయినప్పుడు 74,000 వచ్చింది, నేను గెలిచినప్పుడు 94,000 వచ్చింది. నా బాస్, మా పార్టీ, మా నాయకుడు 2014లో ఓడిపోతే 68 సీట్లు తెచ్చుకున్నాడు. 2019లో కొట్ట మళ్ళీ 151 సీట్లు, మళ్ళీ 24లో వైనాట్ 175. అది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్న బలం. మీరు నిండా 20 సీట్లకు పోటీ చేయలేని పార్టీలో నువ్వుండి ఆ పార్టీని చంద్రబాబుకి తాకట్టు పెట్టించి నువ్వు స్క్రిప్ట్ రాసి చంద్రబాబు చేత చదివితే అంటే ఏంది నీ ఉద్దేశం?
ఎవడికి తెలియని చిల్లర రాజకీయం ఇది, ఎవడికి తెలియని చిల్లర రాజకీయం ఇది. నేను స్ట్రైట్గా అడుగుతున్నా ప్రజల్ని. గత కౌన్సిల్లో ఇద్దరు కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న వాళ్ళు గుమ్మడి రమేష్, త్రిమూర్తి. గుమ్మడి రమేష్ కమ్మ సమాజ వర్గం, త్రిమూర్తి బీసీ సమాజ వర్గం. అంటే ఎవడిని కొట్టినట్టు చూద్దామా? అదే నీ అభిప్రాయం? అయితే ఇది కూడా కరెక్టేనా? ఏందా? నిజంగా బాధేసింది నాకు. చంద్రబాబు గారి స్థాయిని తగ్గించారు ఇందరు వీళ్ళు. ఇంత దౌర్భాగ్యుడు మనవారు, ఆయన స్థాయిని తగ్గించాడు ఏంటి అనుకున్నా నేను. నువ్వు చెప్పమంటేనే చెప్పుంటాడు. చంద్రబాబు నాయుడు వాస్తవంగా అన్నారంట సార్, నేను శివకుమార్ ఆయన మీద విమర్శించడానికి ఏం లేదన్నారు. ఏం జరిగిందో మనకి తెలియదు కానీ నిన్న మీటింగ్ మనం మన చంద్రబాబు సభలో మీటింగ్ చూస్తే వెనకమాల నుంచి స్క్రిప్ట్ అందిస్తున్నారుగా, లాస్ట్ లో అందిస్తున్నారు. ఆయన ఏదో చెబుతా ఉంటారు. నేను అసలు అందితం ఈ పక్కన పెట్టండి. ఇది మనం రాసిన స్క్రిప్ట్ కాకపోతే ఇంకేం స్క్రిప్ట్ ఉందో అది. ఇప్పుడు ఒక అభ్యర్థికి అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ లో ఏమన్నా మాట్లాడాలంటే ఆ వచ్చిన నాయకుడికి రాసేస్తారు. ఇది ఎవడికి తెలియని నిజం, ఇది ఎవడికి తెలియని నిజం అంటున్నాను. ఏంది అది? అంటే ఇటువంటి సమయంలో ఎప్పుడు జరిగిన ఒకళ్ళు ఇద్దరి మధ్యన వ్యక్తిగతంగా జరిగిన ఇష్యూని అంటే వీళ్ళందరికీ ఏం చేయాలంటే, నేను ఒకటే అడుగుతున్నా. నేను అన్నాబోసి శివకుమార్ని, లోకల్ నన్ను ఓడించడం కోసం మీరు ఈ తెనాలి నియోజకవర్గంలో ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా ప్రజలకు బాగా తెలుసు. నువ్వేందో తెలుసు, నేనేందో తెలుసు. మీరు చెప్పే మాటలు నమ్మి, మీరు చెప్పే మోసాలని, మీరు చెప్పే అబద్ధాలని ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ చరిత్రలో ప్రజలకు తెలుసు, నా చరిత్ర ప్రజలకు తెలుసు. దీంట్లో కొత్త ఏం లేదు. నువ్వు కొత్త కాదు, నేను కొత్త కాదు. నువ్వు 10 సంవత్సరాలు తెనాలకు శాసనసభ్యుడికి చేసావు, 10 సంవత్సరాలు తెనాల్లో లేకుండా హైదరాబాద్. ఎందుకంటే నీది హైదరాబాద్ కాబట్టి, నువ్వు హైదరాబాద్ అడిగి కాబట్టి హైదరాబాద్లో ఉంటావు, తప్పు లేదు. నేను ప్రజలతోనే ఉంటాను, తెనాల్లోనే ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను. నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, మేమందరం ఉండేవాళ్ళమే, ఇక్కడే మా ఇది. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ గాడిబాయి సెంటర్లో మీటింగ్ పెట్టాడో ఆ గాడిబాయి సెంటర్లో తోపుడు బొల్లాల దగ్గర ఏ రకంగా వసూలు చేసింది, ఆ గాడిబాయి సెంటర్ నుంచి మార్కెట్ హాల్ దగ్గర ఏ రకంగా డబ్బులు వసూలు చేసింది అందరికీ తెలుసు. దీంతో ఏమి ఇదిగా చెప్పాల్సిన పని ఏం లేదు. నీ గురించి తెలియనోడెవడు, నా గురించి తెలియనోడెవడు. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటాను, 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు. నీ టైంలో నీ పిఏ విమానం టికెట్ కూడా 7% ఇప్పించే కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా నాకు ఏ పిఏ లేడు, ప్రభుత్వ పిఏలు. ఎవడికి తెలియదు నిజాలు, ఎవడికి తెలీదు. కొత్తగా నువ్వేమన్నా కొత్త బాలాకుమారుడు, నేనేమన్నా కొత్త బాలాకుమారుడా? 10 సంవత్సరాలు నువ్వు చేసినాక ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంది. నీ టైంలో నీ ప్రియుల దగ్గర నుంచి ఎవరెవరు ఏం చేశారో ఈ తెనాలి ప్రజలకు తెలీదు. ఇప్పుడు నా 5 సంవత్సరాల్లో ఎస్ స్క్రిప్ట్ రాసి చెప్పేది ఏం తెలియదు. ప్రజలు చెబుతున్నారు నీ గురించి. కావాలంటే నేను చెబుతా. ఈ చిల్లర రాజకీయాలు అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒడికి ఎవడో ఒకరిని తీసుకురావటం. నేను గెలుతున్నా కాబట్టి నాకు ఏ సామాజిక వర్గాలు నాకు ఓటేస్తున్నాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసులు, బ్రాహ్మిన్స్, ఇలా అన్ని సామాజిక వర్గాల్లో ఉంది. మీరేం చెప్పుకుంటున్నారు? కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం చెప్తారు. లేదు, ఆ రెండు కూడా నాకు వేస్తాయి. అసలు ఎందుకు వేయు? నేను అందరినీ సమానంగా చూశాను, అందరికీ బాగా చేస్తాను. అందుకని మీ ఓటమి మీకు తెలిసి ఇలా వారానికి ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ పర్సనాలిటీలు దెబ్బతినే విధంగా తెనాల్లో మాట్లాడిస్తున్నారు. అది నేను తప్పు అని చెబుతున్నా. ఇది ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ ఓటమిలో ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేక ఏ సామాజిక వర్గాల్లో నన్ను బాగా ఓన్ చేసుకొని నాకు నా గెలుపుకి నా వెనకమాల నాకు మద్దతుతో మా శివన్న అని చెప్పి ఉండారో ఆ సామాజిక వర్గాల్లో ఓ రాయి వేసి లేకపోతే ఇంకోటి వేసి, ఇటువంటి సమయంలో ఎప్పుడు జరిగిన ఒకళ్ళు ఇద్దరి మధ్యన వ్యక్తిగతంగా జరిగిన ఇష్యూని, లేకపోతే అది ఎవడు కౌన్సిల్లో ఏదో ఇష్యూ జరిగితే అదంతా నాకే సరే రైట్ ఇది అన్నట్టే అనుకుందాం. ఎవరు? ఈ మనోహర్ అన్నట్టే. మరి ఆ కౌన్సిల్లో జరిగిన దాన్ని బట్టే అది కూడా అనుకోవాలి, అది కూడా అంటారా? అది చెప్పు మనోహర్ గారు, మీరు చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇట్ట అయితే ఇది, ఇట్ట అయితే ఇది అని చెప్పు. అంటే వీళ్ళకి దురద అందాకెందుకు?
కన్నికా పరమేశ్వర అమ్మవారి గుళ్ళో నాకు సెంటిమెంట్. నేను నమ్మానబ్బా, నేను సెంటిమెంట్కి అక్కడ పెట్టుకున్నాను. దానికి కూడా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఎవడు చిల్లరాడు? ఇప్పుడు ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. కన్నికా పరమేశ్వర అమ్మవారిని నేను నమ్మా, నేను ఓపెన్గానే చెబుతున్నా. కన్నికా పరమేశ్వర గుళ్ళో నేను అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యేని అయ్యాను. నేను ఓపెన్గానే చెప్పాగా, నేనేం దాచుకున్నాను కాదుగా. అట్లాగే ఈరోజు నా 2024 నామినేషన్ కూడా అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరదాం అని అనుకున్నాను. నేను చేసుకున్నాను. ఏమంటే తప్పు? అక్కడ కూడా జరిగింది. మీరు వచ్చిన వాళ్ళందరూ అక్కడ భోజనాలు పెట్టారు, అమ్మవారి సంస్థలో భోజనాలు పెట్టాం. అసలు ఏముంది తప్పు అంటున్నాను. దాంట్లో ఏమిటి తప్పు? దాన్ని మీరు ఇంకో రకంగా మీరు దొరకతాం. ఇప్పుడు ఐతానగర్ పేరంటాలమ్మ గుడి దగ్గర నుంచి మీరు బయలుదేరారు. ఏముందంటే తప్పు? ఆడన్ని పసుపు జెండా లేక మీరుంది. మరి అది అపవిత్రమైనట్ట? అంటే ఈ కమ్మ దేవత, వాళ్ళు వయసు దేవత. ఇయా మీరు చేసే రాజకీయం? మీరు చేసే రాజకీయం అంటున్నా. ఇదే నేను చదువుతుంది. అందుకే నేను నీ డిఎన్ఏలో ఉంది, వెళ్ళిపోట్రా బాబు, నా డిఎన్ఏలో ఉంది విశ్వాసం రాని చెబుతుంది. నేను అందుకే చెబుతున్నా. మరి ఈ ప్రాంగణం ఏమన్నాలి? దాని నుంచి బయలుదేరారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే పిచ్చి రాజకీయాలు. ఏదో తెలివిగా మాకు మట్టి అంటకుండా ఎదుటాన్ని చెయ్యాలి. ఇవన్నీ ప్రజలు ఈ అవుట్డేట్ అయిన రాజకీయాలు, మీరు చేసే కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు అన్నీ అవుట్డేట్. ఇప్పుడు ప్రజలు అట్లా లేరు. ప్రజలు ఎవడో కరెక్ట్, ఎవడో నిజాయితీ పరుడు, ఎవడో ఉన్నట్టు మాట్లాడేవాడు, వీటన్నిటిని బాగా అసెస్ చేస్తున్నారు. మీ పిచ్చి రాజకీయాలకి, మీ చిల్లర మాటలకి, మీ రాసుకునే వీటికి ప్రజలు ఎవడు నమ్మే పొజిషన్ లేరు. దీని మీదగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాకపోతే ఇలా డిఎన్ఏల గురించి చదువుతున్నా నేను. సో డెఫినెట్గా ప్రజలకి నా 5 సంవత్సరాల్లో ప్రజలలో ఒకన్నై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు బాగా చేశాం. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా తెనాలిని సుందర తెనాలిగా నిర్మించే దాంట్లో ఈరోజు సంక్షేమ అభివృద్ధిని కొనసాగిస్తూ ఇంకా తెనాలిని సుందర తెనాలికి తీర్చే దాంట్లో, తెనాల్లో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.